పెబ్బేరు సమీపంలో దోపిడీ కేసును వనపర్తి పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన 6 నిందితులను గుర్తించామని 4 అరెస్టు చేశామని మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. నిందితుల నుంచి 6.5 తులాల బంగారం, 2 ద్విచక్ర వాహనాలు, 3 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు అప్పరాల షుగర్ ఫ్యాక్టరీలో ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని వెల్లడించారు. ఏదైతే లగేజ్ ఉందో ఆ లగేజ్ని కట్ చేసి తీసుకువెళ్ళి ఫీల్డ్లో చూసుకున్నారు. అక్కడ కేవలం ప్రసాదాలు, విడిచిన బట్టలు తప్ప ఏమి లేకపోవడంతో వాళ్ళు ఇంకా కసిగా వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు తీసుకుని నలువైపుల నుంచి 4 చాలా పాసిఫికంగా వాళ్ళపై దాడి చేయడం మొదలుపెట్టారు. ఒకేసారి లైట్నింగ్ అటాక్ చేసే తరుణంలో వీళ్ళు ఒక రకమైన షాక్కు గురయ్యారు. తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా దాడి చేస్తూనే వీళ్ళ దగ్గర ఉన్న 13.5 తులాల బంగారం సంబంధించిన పుస్తల తాళ్ళు, చైన్స్, మంగళసూత్రాలు ఇవన్నీ కూడా దోపిడీ చేయడం జరిగింది. ఆ కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఎంత కాదు. హైవేలో ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఇంటెన్సిటీ ఉన్న డెకాయిటీ చూడలేదు.